అరే ఆ పక్కటి అమ్మాయి మన రవి గారితో వెళ్ళిందంట. అవు మొన్న కూడా నేను చూసిన. ఏం మాన్సా ఇంతకి నీ ప్రిఫరెన్సెస్ దగ్గర పెళ్లి కూడా దొరికాడా లేదా? బాబు మీకో దన్నం. మొన్న జస్ట్ క్యాజువల్గా నా కాబోయేవాడు ఇలా ఉండాలి అని చెప్పినందుకు మీరు నన్ను ఎలా ఆడేసుకున్నారు, ఇంక మీకేం చెప్పను. అంటే నీ ప్రిఫరెన్సెస్ అట్లున్నాయి మరి. అబ్బచ్చా, మీ అబ్బాయిలకి ఏమైనా తక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయా? ఈ పొట్టోడికేమో అమ్మాయి అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మళ్ళీ వీడికన్నా హైట్ తక్కువ ఉండాలి. కరెక్టే కదా మరి, ఈడు జోడు బాగుండాలి కదా, లేకపోతే యముడు సినిమాలో సూర్య అనుష్కలా ఉంటాం, బాగోదు. ఏడ్సావులే. మళ్ళీ ఈ బక్కోడికేమో అమ్మాయి హైట్ ఉండాలి, స్లిమ్గా ఉండాలి, జాబ్ చేస్తూ ఉండాలి, మళ్ళీ ఆ అమ్మాయి శాలరీ వీడి శాలరీ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే మేలీగో. న్యాచురల్లీ. అయినా మనకన్నా శాలరీ ఎక్కువ ఉండే అమ్మాయి మనల్ని ఎందుకురా చేసుకుంటుంది, మీనింగ్లెస్గా మాట్లాడుతుంది కానీ. అదే కదా. అయినా మాన్సా నువ్వు ఒక మెయిన్ పాయింట్ మర్చిపోయావు, ఆ అమ్మాయికి ఇంటి పనులు అయిన వంట కూడా వచ్చి ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. నోరు మూసుకోండి. మళ్ళీ మీ మొక్కలకి కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి. అసలు మిమ్మల్ని కాదు, అగో వస్తున్నాడు చూడండి, మిమ్మల్ని ఇలా వెనకేసుకొచ్చి ఆ పెద్ద అనాలి. చిచ్చి, నేను ఈ యాదవులకు సపోర్ట్ చేయడం ఏంటి? అయినా ఐ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఈక్వాలిటీ మాన్సా. ఊరుకోండి. అయినా అందరు మగాళ్ళు ఇంతే. ఐ హేట్ మెన్. అదేంట్రా, అమ్మాయిలకు సపోర్ట్ చేసి మాట్లాడినా అలా తిట్టేసి వెళ్ళిపోద్ది? అమ్మాయిలు అంతే అన్న, అర్థం చేసుకోరు. బ్లడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.